వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. వీడియో చూడడం స్టార్ట్ చేసినప్పుడే వీడియో లైక్ చేయండి. మీలో చాలా మందికి కూడా ఈ వీడియో ఉపయోగపడాలి కాబట్టి మీరైతే వీడియోకి జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం మీకు ఏపీ లా సెట్ నోటిఫికేషన్ పడింది అని చెప్పాను. అలానే అప్లై చేసుకోండి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి. సో ఇది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే, ఎవరు ఎల్ఎల్బి చేయగలరు, బిఏ ఎల్ఎల్బి ఎవరు చేయగలరు. సో ఆ కోర్స్ గురించి అదంతా కూడా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిఏ ఎల్ఎల్బి కోర్స్ అంటే ఏంటి అంటే, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాం దీన్ని. మనకి బిఏ ప్లస్ ఎల్ఎల్బి అంటే డిగ్రీ ప్లస్ ఎల్ఎల్బి అయితే వస్తుంది. అండ్ ఎల్ఎల్బి డిగ్రీ వాళ్ళు మాత్రం ఏదైనా ఇంతకుముందు ప్రీవియస్గా ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఎల్ఎల్బి అయితే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏముంటాయి, అసలు ఏ కేటగిరీ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనే దాని గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందైతే మనం ఏపీ లా సెట్ గురించి మాట్లాడుకుందాం. పీజీ లా సెట్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏపీ లా సెట్కి సంబంధించి మీకు 120 మార్క్స్ అయితే ఉంటుంది. మనకి ఇవి 3 పార్ట్స్గా డివైడ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇందులో నుంచి మనకి ఒక 30 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే మనకి దీనిలో ఉండవు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా మనకి 30 మార్క్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా, అంటే మనకి లా చదవడానికి మనం సిద్ధపడుతున్నాం కదా, దానిలో ఏదైనా బేసిక్ థింగ్స్ అడుగుతారనమాట మనల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక లా తెలియకుండా ఒక తప్పు చేసి ఆ లా మనకు తెలియదు అని చెప్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి అంటే ఏంటి, లా తెలియదు అనడానికి వీలు లేదు. ఒక లా చేశారు అంటే అది అందరికీ తెలుసనే భావిస్తామన్నమాట. కాబట్టి లా తెలియదు అని చెప్పడానికి అయితే స్కోప్ లేదు. సో ఇలాంటి వాటి నుంచి మనల్ని క్వశ్చన్ చేస్తారు. దీనిలో మనకి మొత్తం కూడా 60 ఉంటాయి. ఓకేనా? అంటే ఇలాంటివి కొంచెం లాకి రిలేటెడ్గా కానీ మనకి ఎంత ఆసక్తి ఉంది అనే దాని మీద మనల్ని టెస్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఒక 60 మార్క్స్, అంటే టోటల్గా 60 + 30 + 30 పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి లాగా అయితే జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 120 మార్క్స్ ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 42, 45, 40 అట్లా 40 తర్వాత నుంచి అయితే కనుక ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయితే సిలబస్ ఏంటి? సిలబస్ అంటే మనకి ఏపీ లా సెట్ 2024లో ఎల్ఎల్బి వాళ్ళకైనా బిఏ ఎల్ఎల్బి వాళ్ళకైనా సేమ్ ఇవే ఉంటాయి టెస్ట్. కొంచెం ఒక్కొక్కసారి ఎల్ఎల్బి వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రాగా, అంటే కొన్ని డిగ్రీ నుంచి వస్తారు కాబట్టి కొంచెం అటు ఇటు మారుతుంది. బట్ సిలబస్ అనేది సేమే. సబ్జెక్ట్స్ మీకు ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టాపిక్స్ ఏముంటాయి, మనకి టాపిక్స్ తెలియాలి కదా, అంటే మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో హిస్టరీ, జాగ్రఫీ, ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పజిల్ సిరీస్, జనరల్ సైన్స్ అండ్ నెంబర్స్. సో మీకు ఇందులో హిస్టరీ అంటే మనకి కొంచెం చరిత్రకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్, జాగ్రఫీ నుంచి అంటే భూగోళ శాస్త్రం అంటూ ఉంటాం కదా మనం, భూగోళ శాస్త్రం అని అంటే మనకి జాగ్రఫీ అంటే మన యొక్క కంట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్, స్టేట్స్ ఇలాంటి రిలేటెడ్ అన్నీ ఉంటాయి. ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ అంటే మనకి కొన్ని, ఇప్పుడు ఉమెన్స్ డే ఉంది కదా, March 8th సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇట్లా మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది మనకి ఫోర్స్లోకి అంటే 26th నవంబర్ 1949లోనేమో ఆమోదంలో, అంటే మనకి అమలులోకి మామూలుగా వచ్చింది. అండ్ ఫుల్లీ ఫోర్స్కి అయితే 26th జనవరి 1950 వచ్చింది కదా. సో ఇట్లా మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేస్ అడుగుతారు. అండ్ ఇంకా కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి, అట్లానే ఇంపార్టెంట్ డేట్స్ మనకి అమల్లోకి వచ్చింది, ఫుల్లీ ఫోర్స్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఫుల్లీ ఫోర్స్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది చెప్పాను కదా. అట్లానే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకి 395 ఆర్టికల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. బట్ నౌ ఇప్పుడు వచ్చేసి అప్ టు 500 ఆర్టికల్స్ అయితే వచ్చేసాయి విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. 108th అమెండ్మెంట్ కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉండింది. సో ఇట్లా అప్ టు డేట్గా అయితే కనుక కొన్ని కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి. మనకి కాన్స్టిట్యూషన్లో చాలా కమిటీస్ అయితే వేశారు. దానిలో డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్కి సైన్ చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్. అండ్ మనకి ఇది చేయడానికి
ఎన్ని డేస్ పట్టింది అని అడగొచ్చు. 2 years 11 months అండ్ 18 days ఇట్లా, అంటే నియర్లీ 3 months, బట్ ఎగ్జాక్ట్గా డేట్ అనేది ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ మీరైతే ఈజీగా రాయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పజిల్ సిరీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ నెంబర్స్ గురించి అయితే అడుగుతారు. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే అప్ టు డేటెడ్గా అయితే ఉండాలి. దీనిలో కొంచెం ఎక్కువగా జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ప్లస్ అవుతుంది. న్యూ అపాయింట్మెంట్స్, మనకి ఇప్పుడు రీసెంట్గా జరిగిన కొత్త అపాయింట్మెంట్స్ కానివ్వండి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ లాంటివి కాకుండా ఇంకా కొన్ని అడుగుతూ ఉంటారనమాట. న్యూగా మనకి ఎడ్యుకేషనల్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ కానివ్వండి. సో ఇట్లా న్యూ అపాయింట్మెంట్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఇవి కూడా ఇంపార్టెంటే. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అడుగుతారంటే ఈ అవార్డు ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ రంగంలో వీళ్ళకి వచ్చింది. సో ఇట్లాంటి కైండ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ లీగల్ కరెంట్ అఫైర్స్. లీగల్ కరెంట్ అఫైర్స్లో మనకి ఇప్పుడు కొత్తగా ఒక 3 బిల్స్ వచ్చాయి కదా లోక్సభలో. ఆ బిల్స్ ఎవరు తీసుకొచ్చారు? అమిత్ షా గారు. సో ఏ యాక్ట్స్ అవి, ఏ యాక్ట్స్ని రీప్లేస్ చేయబోతున్నాయి అంటే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్, ఈ 3 తీయబోతున్నాయి. సో ఇలాంటివి, ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయంటే July 1st నుంచి. సో మీకు ఈ డేట్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతారు. ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో వీటి గురించి కూడా అడుగుతారు. ఒకసారి నోట్ చేసేసుకోండి. న్యూ అపాయింట్మెంట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, లీగల్ కరెంట్ అఫైర్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇవి మనకి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంకా లీగల్ యాప్టిట్యూడ్లో ఏం అడుగుతారంటే అఫ్ కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతారు, క్రిమినల్ లా, టార్ట్స్, జనరల్ లీగల్ అవేర్నెస్, లీగల్ టెర్మినాలజీ. సో దీనిలో మనకి ఇంకా క్రిమినల్ లాకి సంబంధించి మనం కొంచెం సిఆర్పిసిలో ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి అలాంటి డేట్స్, ఐపీసీకి సంబంధించిన డేట్స్. అండ్ టార్ట్స్ వచ్చేసి మనకి అన్కోడిఫైడ్ లా అండ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. మిమ్మల్ని టార్ట్స్ అని ఇచ్చి అడగొచ్చు. జనరల్ లీగల్ అవేర్నెస్, మనకి క్యాజువల్ థింగ్స్ కొన్ని అడుగుతూ ఉంటారు లీగల్ అవేర్నెస్ మీద. అండ్ లీగల్ టెర్మినాలజీ మీద కూడా కొన్ని పదాలు ఇచ్చి దీని డెఫినేషన్ ఏంటి, మీనింగ్ ఏంటి ఇలా అడగొచ్చు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, టు బి ఫ్రాంక్, నేను లాసెట్ రాశాను కదా ఎప్పుడు 7 years బ్యాక్. సో లాసెట్ రాసినప్పుడు ఇంటర్ తర్వాత యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ప్రిపేర్ ఎనీథింగ్ అనమాట. అంటే ఒక్కటి కూడా నేను చదువుకుని అయితే రాయలేదు. అప్పుడు నాకు 120 మార్క్స్కి 65 సంథింగ్ 60 అంతే, 60 ఒక 0.5% నేను తెచ్చుకున్నాను. 60 వచ్చింది, 300 ర్యాంక్ ఎంతో వచ్చింది అప్పుడు. కానీ ఏంటంటే జనరల్గా కొన్ని తెలిసిన అలా పెట్టి అలా పాస్ అయ్యాను కానివ్వండి. కాకపోతే ఏంటంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. కానీ దీనికి ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారో అక్కడ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఏదో అలా రాసేస్తాము అంటే మనకి తెలిసినవి మనం అంతకుముందు ఏవో నేర్చుకున్నవి వస్తే ఓకే, కానీ అలా కాకుండా వస్తే కష్టం కదా. మాకైతే అప్పట్లో 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మాకు సిద్ధార్థ లా కాలేజ్లో సీట్ వచ్చింది చాలామందికి. నాకైతే 60 వచ్చింది ఇది. అండ్ నేను పీజీ లా సెట్ కూడా ప్రిపేర్ అవ్వలేదు, అంతవరకు చదువుకున్నది. అప్పుడు నాకు 30 ర్యాంక్ అయితే వచ్చింది LLMకి. సో ఏంటి అంటే కొంచెం సబ్జెక్ట్ అనేది అదైతే 5 years చదువుకుని ఉన్నాం కాబట్టి దానిలో తెలిసినవి పెట్టాం. ఇంకా ప్రిపరేషన్ అయి ఉంటే ఇంకా మంచి top 10 లోపు అయితే వచ్చి ఉండేది, ప్రిపేర్ అయి ఉంటే ఖచ్చితంగా. బట్ నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను చేసిన తప్పు కూడా చెప్పాలి కాబట్టి ప్రిపేర్ అవ్వకుండా రాయొద్దు, ఎంతో కొంత ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. సో ఇదైతే మీకు నేను చెప్పగలను స్ట్రాంగ్గా. నేను చేసిన మిస్టేక్ అక్కడైతే చేయొద్దని చెప్తాను. అండ్ టార్గెట్ పెట్టుకోండి, రోజుకి ఇంత చదవాలని చెప్పేసి అటెంప్ట్ చేయండి. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. అంటే మనం ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే ఆ కాలేజ్ వస్తుంది. కాబట్టి మీరైతే ఈ 3 ఆస్పెక్ట్స్లో 60 మార్క్స్ ఉన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మనకి లీగల్ యాప్టిట్యూడ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అయితే 60 మార్క్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే టాట్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నేను ఏదో రాసేసాను కానివ్వండి. కానీ చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేము అప్పుడు LLB ఎంట్రన్స్ టెస్ట్ కోచింగ్ తీసుకున్నామని కొంతమంది, ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీలో కొంతమంది అమ్మాయిలు మేము ఆల్రెడీ చదివామని చెప్పి, అంటే టాట్స్ సంబంధించి మేము నేర్చుకున్నాము, కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ కొన్ని చూసి వచ్చామంటే, సో హౌ దే ఆర్ డెడికేటెడ్ టువర్డ్స్ దేర్ ప్రొఫెషన్. అంటే రావడానికి ఎంట్రన్స్ టెస్ట్కి ఎంత కష్టపడ్డారు, నేనేంటి ఏదో రాసేసానని నాకు అనిపించింది. సో అది కాబట్టి నేను చెప్పేదల్లా ఒకటే,
ఒక షెడ్యూల్ పెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, ఎంట్రన్స్ టెస్ట్ అనేది బాగా రాయండి. ఈరోజు వీడియోలో నేను కేవలం లా సెట్ అంటే 5 years ఆర్ LLBకి సంబంధించిన ఎన్ని మార్క్స్, సిలబస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చూసుకోవాలి మీకు ఇది చెప్పాను. రేపటి రోజులో అంటే నేను రేపు మీకు పెట్టబోయే వీడియోలో అయితే కనుక పీజీ లా సెట్ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ సిలబస్ ఏంటి అంటే LLMకి వెళ్ళాలనుకునే వాళ్ళకి రేపటి వీడియోలో వస్తుంది. ఈ రోజు వీడియోలో అయితే LLB వాళ్ళు అయితే చూసేయండి అండ్ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అలాగే లైక్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చేసుకున్న వాళ్ళు కూడా అయితే ఇప్పుడే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మరిన్ని లా అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి, ఎస్పెషల్ మన తెలుగు ప్రజలందరికీ కూడా మన లా ఛానల్ అనేది బాగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ నుంచి చేయబోతున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. బాయ్ బాయ్.